శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితానికి ఉపయోగపడే విధంగా ముఖ్యమైన సూచనలు ఇవి. ఏ అనే వ్యక్తి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండవలసిన మేషరాశి వారు. మేషరాశి వారికి మార్చి నెల 1, 2, 3, 4 తేదీల్లో ఏ అనే వ్యక్తి నుంచి ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యక్తి మీ జీవితాన్ని, నమ్మక స్వభావాన్ని ఉపయోగించుకుని మాటలతో మభ్యపెట్టే అవకాశం ఉంది. నేను నీకు సహాయం చేశాను, నీకు లాభం వస్తుంది అనే మాటలు వినిపించిన వెంటనే నమ్మకండి. ముఖ్యంగా డబ్బు, వ్యక్తిగత విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు ఈ వ్యక్తితో పంచుకోవడం ప్రమాదకరం. ఈ 4 రోజులు దూరంగా ఉండటం, అవసరమైతే స్పష్టంగా చెప్పడం మీకు రక్షణగా ఉంటుంది. మేషరాశి వారికి మార్చి నెల ఈ 4 రోజుల్లో ఈ తేదీల్లో ఆర్థిక విషయంలో చాలా అప్రమత్తంగా అవసరం. ఈ సమయంలో మీరు ఆర్థిక పరిస్థితి బయటకు బాగానే అనిపించినా లోపల కొన్ని బాధలు ఉంటాయి, అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మీ స్వభావంలో ఉన్న ఖచ్చితనం, త్వరగా నమ్మే తత్వం వల్ల కొందరు మిమ్మల్ని సులువుగా మోసం చేయగలుగుతారు పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా త్వరగా లాభం, రిస్క్ లేదు, ఇప్పుడే అవకాశం వంటి మాటలు వినిపిస్తే అది తప్పకుండా హెచ్చరికగా భావించాలి. ఈ 4 రోజుల్లో అప్పులు ఇవ్వడం, ఎవరికి మాటల మీద పెట్టుబడులు పెట్టడం లేదా మీ బ్యాంక్ సంబంధిత వివరాలు పంచుకోవడం చాలా ప్రమాదకరం. దగ్గర వ్యక్తులే అయినా సరే డబ్బు విషయంలో, భాగస్వాముల విషయంలో తాత్కాలికంగా ఆలోచించాలి. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాలంలో డబ్బు నిల్వ చేయడం, ఖర్చులు తగ్గించడం, నియంత్రణలు వాయిదా వేయడం మేషరాశి వారికి అత్యంత శ్రేయస్కరం. మేషరాశి వారికి మార్చి 1, 2, 3, 4 ఈ 4 రోజుల్లో డబ్బు ప్రవేశం పూర్తిగా అనూహ్యంగా జరిగే సూచనలు ఉన్నాయి. మీరు ఊహించని దారుల్లో పాత బాకీ తిరిగి రావడం, ఆగిపోయిన డబ్బు విడుదల కావడం, ఎవరో సహాయం చేయడం లేదా చిన్న లాభం రూపంలో అయినా డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వచ్చిన డబ్బు మీ చేతుల్లో ఎక్కువసేపు నిలవకుండా ఖర్చయిపోయే ప్రమాదం కూడా అదే స్థాయిలో ఉంటుంది. భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు, ఇతరుల మాటలు విని ఖర్చు చేయడం వల్ల ఈ డబ్బు మీకు ఉపయోగపడకుండా పోవచ్చు. అందుకే ఈ 4 రోజులు వచ్చే డబ్బును వెంటనే ఎవరికైనా ఇవ్వడం, అప్పు తీర్చడం తప్ప మిగతా విషయాల్లో ఖర్చు చేయకుండా కొంతకాలం నిల్వ చేయండి. చాలా మంచిది. ఈ డబ్బు రాబోయే రోజుల్లో మీకు అవసరమైతే సహాయంలో రక్షణలా కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ సమయంలో డబ్బు రావడం అదృష్టం, కానీ దాన్ని కాపాడుకోవడం మీ వివేకంపై ఆధారపడి ఉంటుంది. మేషరాశి వారికి మార్చి నెల 1, 2, 3, 4 తేదీల్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఫోన్ కాల్ లేదా వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చే మాటలను పూర్తిగా నమ్మకూడదు. ఈ సమయంలో ఒక కాల్ మీ మనసును గందరగోళానికి గురి చేసే విధంగా ఉండవచ్చు. ఉద్యోగం, పెట్టుబడి, డబ్బు సహాయం లేదా వ్యక్తిగత సమస్య పరిష్కారం పేరుతో మిమ్మల్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ మాటలు వినడానికి చాలా నమ్మకంగా, మీకు అనుకూలంగా అనిపించినా లోపల దాగి ఉన్న ఉద్దేశం మీకు నష్టం కలిగించేలా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లేదా చాలా కాలం ద్వారా
ఆకస్మికంగా వచ్చిన ఫోన్ కాల్ విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఈ 4 రోజులు ఫోన్ ద్వారా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఎవరికైనా హామీలు ఇవ్వకపోవడం, తరువాత మాట్లాడతాము అని స్పష్టంగా చెప్పడం మీకు రక్షణ ఉంటుంది. ఒక కాల్ వినకపోవడం చిన్న విషయం అనిపించినా అదే పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ముందుగా ఈ వీడియో కంటెంట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి జీవితానికి మార్గాన్నిచ్చే రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారికి మార్చి 1, 4 తేదీల జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా సహనం అవసరం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏ విషయం వచ్చినా డబ్బు, సంబంధాలు, పని లేదా భవిష్యత్తు మార్పులు అన్నిటినీ ఒకే నియమం పాటించాలి. తొందరపడకండి. వద్దు. మీ మనసులో ఒక మాట చెప్పొచ్చు, కానీ పరిస్థితులు మరోలా ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ మేషరాశి వారికి అసూయ తక్కువ, జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఇతరుల మాటను పూర్తిగా నమ్మకుండా మీ అంతర్గతాన్ని మాటను వినాలి. నమ్మకమైన పెద్దల సలహా తీసుకోవాలి. నిర్ణయాలను కొద్ది రోజుల వాయిదా వేయడం మీ జీవితాన్ని పెద్ద సమస్యల నుంచి కాపాడుతుంది. గుర్తుంచుకోండి మేషరాశి వారు, ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక తప్పు నిర్ణయం జీవితంపై ప్రభావితం చూపవచ్చు. అలాగే మీరు చూపించే ఒక సహనం భవిష్యత్తులో మీకు పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో మార్చే సూచనలు మిస్ కాకండి. కామెంట్ రూపంలో తెలపండి.